నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం బీఎస్సీ మెంబర్గా ఇచ్చారు, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా. తప్పకుండా స్వామి అనుగ్రహంతో తిరిగి పార్టీ బలంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి సేవ చేసేందుకు మరొకసారి అధికారంలోకి రావడానికి యావత్తు మరి సలహా సంప్రదిస్తూ పార్టీని పూర్వవైపు తీసుకొచ్చే విధంగా నడిపించడానికి తగిన అవకాశం, తగిన అనుగ్రహం స్వామిని తీసుకోవడానికి వచ్చాం. మరి అలాగే ఈరోజు చూస్తూ ఉన్నాం, బయట రథం రెడీ అవుతా ఉంది. కానుకలతోనే మరి ఈ గుడిని మనం చక్కగా లోపల స్వామివారు పీఠాల దగ్గర నుంచి గుంజిపోయినటువంటి పరిస్థితి నుంచి దానంతా కూడా పునర్నిర్మాణం చేసుకొని అటు ఆర్కియాలజీ వాళ్ళతో వాళ్ళ అనుసంధానంతో ఎండోమెంట్స్ సహకారంతో చక్కగా దాన్ని పునర్నిర్మాణం చేసుకున్నటువంటి అవకాశం, నిర్మించేటువంటి అవకాశం అటు గాలిగోపురం కానీ దేవాలయ నిర్మాణంలో కానీ మరి స్వామి అనుగ్రహంతోనే నాకు అవకాశం వచ్చిందని, అది జన్మకి అది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. అలాగే వేలాది మంది భక్తులు వచ్చి మన స్వామి, మన బాపట్ల, మన భావదేవుడు అనేటువంటి భక్తిభావంతో ఎంతోమంది మరి దీంట్లో భాగస్వామి అయ్యారు. మరి దాంతోనే మనం ఈరోజు ఇన్ని చక్కగా ధ్వజస్తంభాల దగ్గర నుంచి అన్ని కొత్తగా తయారు చేసుకొని ఈరోజు రథశాల కానీ, మరి వాహనశాల కానీ, వంటశాల కానీ అన్నీ కూడా మనం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులతో చక్కగా పూర్తి దాంట్లో చాలా సంతోషంగా కొన్ని చేయాల్సి ఉన్నాయి. మరి ఇటువంటి పాత మన వంటశాలను తీసి ప్రాకార మండపం కట్టాలని, అలాగే 3 ద్వారాలని కూడా రాతి ద్వారాలు మార్చాలని, అన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ముహూర్తాలు పెట్టడానికి బయట సరైన కూర్చోబెట్టారు. ఈరోజు అది గోడ నుంచి ఒక 10 అడుగులతో ప్రాకార మండపం తీసుకురావాలని, ఏ కార్యక్రమాలు చేసుకున్నా దాంట్లో చక్కగా స్వామి సమక్షంలో మరి ఇవన్నీ జరిగే విధంగా భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలని స్వామి అనుగ్రహం ఉందని ఆశిస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు ఎలక్షన్ల ముందే రథం ఆకారం అప్పుడు దానికి ఉంది. ఈరోజు రావటం కొత్త స్వామి పూర్తి చేస్తామని రకాలుగాను మరి టెస్ట్ చేసుకొని అన్ని రకాలుగాను ఎక్కడ తొందరపాటు లేకుండా అది పూర్తిగా మరి ఇప్పటికే పాత రథం కన్నా బాగుంది, బాగా వచ్చిందని చాలామంది ఫోన్ చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి శాంక్షన్ కన్నా ఇంతగా దాన్ని చాలా క్వాలిటీ పరంగా కానీ, సైజుల పరంగా కానీ అనుకున్నటువంటి రథశాలలో ఎంతవరకు దాన్ని అకామిడేట్ చేయగలిగితే అంత చక్కగా దాన్ని పునర్నిర్మించాం. మరి చక్కటి స్థపతి దొరికేది, దాంతో చక్కగా కార్యక్రమం కూడా సజావుగా సాగింది. ఈరోజు పైన స్వామివారు కూర్చోవడానికి పీఠం సపరేట్గా డిఫరెంట్ లెవెల్స్లో మరి పెట్టాం. దాని ద్వారా అర్చక స్వాములు కూర్చున్నా కూడా స్వామివారు వెనకాల చక్కగా అందరికీ భక్తజనానికి కనపడే విధంగా మరి దాన్ని చేయడం జరిగింది. ఎదురు ఉన్నటువంటి ఏమంటాం ఆ ప్రకారం కూడా కొంచెం సైజ్ పెంచాం, హైట్ పెంచాం, వెడల్పు పెంచాం. ఆ రకంగా స్వామివారు ఊరేగింపులో అందరికి కూడా ఆయన అనుగ్రహం కలిగే విధంగా, దర్శనం కలిగే విధంగా మరి దాన్ని నిర్మించడం జరిగింది. అంతా కూడా స్వామి అనుగ్రహం. దీంట్లో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వామి అనుగ్రహం ఉండాలి. ఎందుకంటే మనం మొదటి నుంచి అనుకున్నాం, ఏది ఏ పని చేసినా ఆ కింద కుంగిపోయినటువంటి రాళ్ళు తీసి కింద కాంక్రీట్ వేసి దాన్ని పైకి లేపి ఆ పీఠాలు సరి చేసిన దగ్గర నుంచి రకరకాలుగా ఎన్నో ఆ లోపల ఉన్నటువంటి దిగిపోయినటువంటి రాళ్ళన్నింటినీ కూడా సరి చేసుకుంటూ వచ్చే ఎంతోమంది భక్తులు డబ్బులంతా కూడా ఇవాళ నేను ఇది పెట్టాను, నేను అది పెట్టాను అనేటువంటి పరిస్థితి కాదు. అందరం దీంట్లో అందరూ తల ఒక చేస్తాం. అది 10
రూపాయలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. అది మెటీరియల్ అందరూ కూడా దీంట్లో మరి అందరూ కూడా సమానమే. స్వామి సేవలు, స్వామి అనుగ్రహంలో అందరూ కూడా పాత్రలు అవ్వాలని చెప్పి బాపట్ల పుట్టడమే మన అదృష్టంగా మనం భావించాలని. మరి ఇక్కడ మన స్వామి పేరుతోనే వచ్చినటువంటి ఊళ్ళో మన అందరూ కూడా ఉండటం ఎంతో క్షేమదాయకం. ఒక పక్క మనకి దక్షిణ భాగంలో సముద్రం ఉన్నా ఈ రోజు ఇటువంటి ఇబ్బంది లేకుండా మన ఊరు మరి ఈ రకంగా ఉంటుంటే ఆ భావదేవుడి అనుగ్రహం అని చెప్పి సంపూర్ణంగా ఎంతోమంది నమ్మేవాళ్ళు, నేను ఒకటి. ఆ క్రమంలో అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని, దీంట్లో ప్రత్యేకంగా భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ, కొద్ది అమౌంట్ పెద్ద అమౌంట్ అని కాకుండా అందరూ కూడా వాళ్ళు అద్భుతంగా కన్సల్ట్ చేసుకుని ఉన్నారు. బంగారు కన్సల్ట్, బంగారు ప్లేటింగ్ చేస్తారు. అది మామూలు విషయం కాదు. దాదాపు 70-80 లక్షల రూపాయలు బంగారు ప్లేటింగ్ ఇవాళైతే ఇంకా ఎక్కువ. అలాంటి అవన్నీ కూడా వెండి వాకులు అన్నీ చక్కగా అన్నీ అమ్మరే. స్వామి అన్నీ చక్కగా చేయించుకున్నారు. కొంచెం ఉన్నాయి, అవన్నీ కూడా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా పూర్తవుతాయి. ఆయన పూర్తి చేసుకుంటారు. మరి ఆయన ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళ ద్వారా చక్కగా పూర్తి అవ్వాలని అంతా కూడా బాగా జరిగింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.